నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణంలోని విభక్తి ప్రత్యయాల గురించి నేర్చుకుందాం. వాక్యంలోని పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పడడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఇవి లేకపోతే పదాల మధ్య సంబంధం అనేదే ఏర్పడదు. విభక్తులతోనే తత్పురుష సమాసాలు ఏర్పడతాయి. కాబట్టి పిల్లలు, మీరు సమాసాలు ఈజీగా గుర్తించాలంటే ఈ విభక్తి ప్రత్యయాల్ని తప్పనిసరిగా కంఠస్థం చేసి మరీ నేర్చుకోవాలి. ఇవి విభక్తులు అనేటివి 8 రకాలు ఉంటాయి. అవి 1 డు ము ఊ లు ప్రథమా విభక్తి, 2 నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి, 3 చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి, 4 కొరకున్ కై చతుర్థి విభక్తి, 5 వలనన్ కంటెన్ పట్టి నుండి పంచమి విభక్తి, 6 కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి, 7 అందున్ నన్ సప్తమి విభక్తి, 8 ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. పూర్వపదం చివరన డు కానీ ము కానీ ఊ కానీ లు కానీ ఈ అక్షరాలు కనుక వస్తే అది ప్రథమ విభక్తి ప్రత్యయం అవుతుంది. అలాగే వీటిలో ఈ అక్షరాలు కనుక పూర్వపదం చివరిలో ఇవి ఉన్నాయనుకోండి, వీటికి సంబంధించిన విభక్తులు మనం ఈజీగా గుర్తించవచ్చు. అర్థమైందా పిల్లలు? ధన్యవాదములు.